హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నేను ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్స్ చాలామంది ఇచ్చారు కమెంట్ సెక్షన్లో. ప్రస్తుతం ఉన్న అభివృద్ధితో చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ క్రింది వాటిలో ఎక్కడ ఎఫెక్టివ్గా చేయొచ్చు అని ఇచ్చాము క్వశ్చన్. ఇందులో క్రియేట్ మీనింగ్ఫుల్ షార్ట్ స్టోరీస్ అండ్ సాంగ్స్ అలాంటివి ఏమి ఉండవు, అవి మనమే చేయాలి. షార్ట్ స్టోరీస్ అలాగే సాంగ్స్ ఇవి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేస్తే ఇంకా డైరెక్టర్లు ఎందుకు, మూవీస్ ఎందుకు చెప్పండి సింపుల్గా. సో కాబట్టి సెకండ్ తీసేయండి. వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇది ఇప్పటివరకు టెస్లా ఎప్పుడో మాట్లాడాడు దీని గురించి, ఇప్పటివరకు ఇంకా అది రాలేదు. బట్ సమ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో దీనికి దానికి సంబంధం లేదు. కాబట్టి ఆన్సర్ 1, 3 and 4. ఇక ఈరోజు టాపిక్ మనం యాక్చువల్గా ఇది జూలై 26వ తారీఖుని చెప్పాలి, బట్ అన్ఫార్చునేట్లీ అది మిస్ అయింది టాపిక్. బట్ ఐ హ్యావ్ సీన్ ఇట్ నౌ. సో వరల్డ్ మ్యాంగ్రూవ్ డే, మడ అడవులు అని అంటాం వీటిని. వీటికి జూలై 26వ తారీఖుని మడ అడవుల దినోత్సవం లేదా ఆ రోజుని జరుపుకుంటూ ఉంటారనమాట. దీనికి సంబంధించి ఈ మ్యాంగ్రూవ్స్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ అనేటటువంటి టాపిక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఆల్సో. ఈవెన్ యూపీఎస్సీలో మనకి ఎన్వైర్న్మెంటల్ పార్ట్ ఉంది, అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా ఈ ఎన్వైర్న్మెంట్ పార్ట్ అనేటటువంటిది ఉంది. సో దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ డే ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ అని ఒక అంతర్జాతీయ రోజుని ప్రకటించారు. అదేంటో చూద్దాం. అలాగే మ్యాంగ్రూవ్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇటీవల కాలంలో మనకి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని ఒకటి ఉంది. వీడు రెడ్ లిస్ట్ ప్రకటిస్తూ ఉంటాడు ఈ సంస్థ. సాధారణంగా జంతువులకి వీటికి ప్రకటిస్తూ ఉంటాడు. అయితే ముఖ్యంగా మ్యాంగ్రూవ్స్ గురించి వీడు సర్వే చేశాడు. సో లిస్ట్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ అని చెప్పేసి. సో ఇందులో మ్యాంగ్రూవ్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అలాగే భారతదేశంలో ఈ మడ అడవులు ఎలా ఉన్నాయి, అలాగే బెనిఫిట్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్, ఈ మ్యాంగ్రూవ్స్ వల్ల మనకు వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి. అయితే ఈ మ్యాంగ్రూవ్స్ని కాపాడడానికి, ఈ మడ అడవుల్ని కాపాడడానికి ప్రపంచవ్యాప్తంగాను భారతదేశంలోనూ అనేక చర్యలు తీసుకున్నారు. అవి ఏంటో చూద్దాం. సో ముందుగా న్యూస్లో ఎందుకు ఉందని చూస్తే జూలై 26వ తారీఖుని ఇంటర్నేషనల్ డే ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్, అంటే ఈ యొక్క మడ అడవుల యొక్క సంరక్షణ కొరకు అంతర్జాతీయంగా ఒక రోజుని ప్రకటించారు. ఇది ఎవరు ప్రకటించారంటే యునెస్కో ప్రకటించింది. ఎందుకు ప్రకటించిందంటే ప్రజల్లో ఈ యొక్క మ్యాంగ్రూవ్స్, ఈ మడ అడవుల గురించి అవేర్నెస్ని పెంచడానికి, దాంతోపాటుగా వీటి యొక్క నిర్వహణను సమర్థవంతంగా సుస్థిరంగా చేయడానికి ఈ యొక్క రోజుని ప్రకటించడం జరిగింది. ఇవి బేసికల్గా ఎందుకు అంటే మనకి తీర ప్రాంతాలు ఉంటాయి. సాధారణంగా మీరు ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా కూడా ఎక్కువగా ప్రజలు నివసించేటటువంటి ప్రాంతం మైదానాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మైదానాలు తీర ప్రాంతాల్లోనే ఉంటాయని నేను అనను, ఎందుకంటే మనకి గంగా మైదాన ప్రాంతం ఉంది. సో గంగా దగ్గర కూడా ప్లేన్స్ ఉంటాయి. ఎక్కువగా నదులు ఉన్న చోట మైదాన ప్రాంతాలు వస్తాయి. బట్ తీర ప్రాంతాల్లో ఎక్కువగా మైదానాలు కనిపించేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే డెల్టా ప్రాంతాలు మ్యాక్సిమం అన్నీ కూడా, అసలు డెల్టా ప్రాంతాలు అంటేనే మైదాన ప్రాంతాలు. సో ఈ మైదాన ప్రాంతాలకు ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువగా జనాభా ఈ మైదాన ప్రాంతాల్లోనే బ్రతుకుతుంది. సో మీరు తీసుకుంటే ఖచ్చితంగా ఈ మైదాన ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి తీర ప్రాంతాలను మనం సంరక్షించుకోకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు, నేచర్, ప్రకృతి కూడా కొంత ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. సో దీంతో పాటుగా అక్కడ మైదాన ప్రాంతాలకు ఈ తీర ప్రాంతాలకు, సముద్రానికి మధ్యలో ఈ మ్యాంగ్రూవ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో సాధారణంగా సముద్రం నుంచి వచ్చేటటువంటి అలలు కానీ, సముద్రం నుంచి వచ్చేటటువంటి సునామీలు కానీ, తుఫాన్లు కానీ వీటిని ఈ మ్యాంగ్రూవ్స్ అడ్డుకుంటూ ఉంటాయి. సో స్టార్మ్ మిటిగేషన్ చేస్తూ ఉంటుంది. అంటే మీకు సాధారణంగా తుఫాను సముద్రం మీద ఉన్నంత వేగము తీరం దాటిన తర్వాత ఉండదు. కాబట్టి ఈ రెండు మధ్యలో ఉండి మనల్ని కాపాడుతుంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మడవడువులు నరికేసి లేదంటే వాటి స్థానాల్లో మనం ఆక్రమించేసుకుంటున్నాం. ఏమన్నంటే రివర్ వ్యూ అంటున్నాం. రివర్ వ్యూ, ఓషన్ వ్యూ అంటే ఏంటి, త్వరలో నువ్వు అందులో కలిసిపోతావని. సో దాంతోపాటుగా కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటే ఏంటంటే వాతావరణంలో పెరుగుతున్నటువంటి కార్బన్ ఉద్గారాలను తమలో దాచుకునేటటువంటి ఒక నైపుణ్యం వీటికి ఉంటుంది, లేదా తమలో దాచుకునేటటువంటి ఒక వ్యవస్థ ఈ యొక్క మడ అడవులకు ఉంటుందన్నమాట. సో ఈ మడ అడవులు కనుక అంతరించిపోతే ఈ కార్బన్ సెక్వెస్ట్రేషన్ అంటే ఈ దాచుకున్నటువంటి కార్బన్ ఉద్గారాలన్నీ కూడా మళ్ళీ వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తాయి. తద్వారా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, చచ్చిపోతాం అందరం. సో ఇంటర్నేషనల్ డే ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ని జూలై 26వ తారీఖున జరుపుకుంటారు. ఇది ఎవరు చేశారు అంటే యునెస్కో.
2015లో ఎస్టాబ్లిష్ చేసింది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రజలకు ఈ మడ అడవుల తాలూకా ప్రాముఖ్యతను వివరించడము, అలాగే వాటిపైన అవగాహనను పెంచడము, దాంతోపాటుగా దీని సుస్థిర నిర్వహణ, దాంతోపాటు కన్జర్వేషన్ సొల్యూషన్స్ అంటే దీని యొక్క సంరక్షణకు పరిష్కార మార్గాలు వెతకడం దీని యొక్క ముఖ్య లక్షణం లేదా ముఖ్య లక్ష్యం. అయితే మ్యాంగ్రూవ్స్ కనుక మనం చూసుకుంటే సాధారణంగా మడ అడవులు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ మ్యాంగ్రూవ్స్ని సాల్ట్ టొలరెంట్ ప్లాంట్స్ అని అంటారు. సాధారణంగా మనకి మొక్కలు సముద్రపు నీరు లేదా ఉప్పు నీరులో ఎదగవు. మీరు ఉదాహరణకి వరి పంట ఉందనుకోండి, సెలైన్ సాయిల్స్లో వరి పంట రాదు, అంటే పూర్తి స్థాయి కింద ఉప్పు ఉందనుకోండి ఎదగదు. చాలా మొక్కలు అలా ఎదగవు. వ్యవసాయం అసలు సాధ్యమే కాదు సెలైన్ సాయిల్స్లో. కానీ ఈ మడ అడవులు చాలా సంవత్సరాల నుండి ఈ ప్రాంతాలలో ఉండి ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ యొక్క ఉప్పు నీరు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎదిగేటటువంటి ఒక లక్షణాన్ని ఏర్పరచుకున్నాయి. సో సాల్ట్ టొలరెంట్ ప్లాంట్స్ అంటే అక్కడ ఉప్పు నీరు ఉన్నప్పటికీ కూడా అందులో ఎదిగేటటువంటి ఒక లక్షణాన్ని ఏర్పరచుకున్నాయి కొన్ని వందల వేల సంవత్సరాలుగా అందులో ఉండి. సో కాబట్టి సాల్ట్ టొలరెంట్ ప్లాంట్ కమ్యూనిటీస్ అని అంటారు. ఇవి సాధారణంగా మనకి ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్ అంటే భారతదేశం ఉన్నటువంటి భౌగోళిక ప్రాంతం. ఈ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్లో ఇంటర్ టైడల్ జోన్స్ అంటే ఎక్కడెక్కడైతే సముద్రపు అలలు టచ్ ఆడుతాయో అక్కడక్కడ ఈ యొక్క మ్యాంగ్రూవ్స్ అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇవి రెఫ్యూజీస్ ఆఫ్ కోస్టల్ బయోడైవర్సిటీ అండ్ బయోషీల్డ్స్ అంటే సాధారణంగా మనకి భూమి సముద్రము మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలను ఎకోటోన్ అంటారు. ఈ ఎకోటోన్లో జీవ వైవిధ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే పక్షులు కానీ రకరకాల జంతువులు కానీ లేదా రకరకాల మొక్కల జాతులు కానీ ఎక్కువగా బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. సో జీవ వైవిధ్యానికి ఇవి చెప్పుకోదగినటువంటి తీర ప్రాంతాల్లో జీవ వైవిధ్యానికి ఇవి పెట్టింది పేరు. దీంతో పాటుగా బయోషీల్డ్స్ అంటే ఇవి ఇందాక చెప్పినట్టుగా సముద్రం నుంచి వచ్చేటటువంటి చాలా విపత్తుల నుండి మనుషుల్ని కాపాడతాయి. మనుషులనే కాదు చాలా జీవాలను కూడా కాపాడేటటువంటి లక్షణం వీటికి ఉంటుంది. ఇవి ఇంటర్మీడియట్ జోన్ బిట్వీన్ ల్యాండ్ అండ్ సీ, దీన్నే మనం ఎకోటోన్ అని అంటాం. అంటే భూమికి సముద్రానికి మధ్యలో ఇవి ఏర్పడతాయి ఆ తీర ప్రాంతాలలో. సో వీటిని మనం మ్యాంగ్రూవ్స్ అని అంటాము. అయితే IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ అండ్ నేచర్ వాళ్ళు దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మడ అడవుల్లో 50% వీళ్ళు అసెస్ చేశారట. వాళ్ళ అసెస్మెంట్ ప్రకారం ప్రపంచంలో 20% వీళ్ళు అసెస్ చేసిన దాంట్లో 20% హై రిస్క్తో ఉన్నాయట. మేజర్గా ఉండే థ్రెట్స్ ఏంటంటే వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, అలాగే అభివృద్ధి అనేటటువంటి పేరుతో మనుషులు ఆక్రమించడము, కాలుష్యము, ఇంకా డ్యాములు ఎక్కువ కట్టేస్తున్నారు, దానివల్ల నీరు ముంచెత్తుతోంది వీటిని. సో ఇట్లాంటివన్నీ కూడా వాటికి థ్రెట్స్గా మారాయి. క్లైమేట్ చేంజ్ ఒక్కటే అంటే వాతావరణ మార్పులు ఒక్కటే దాదాపుగా ప్రపంచంలో వీళ్ళు అసెస్ చేసిన దాంట్లో 33.5% లేదా 33% ఈ మడ అడవుల్ని నాశనం చేసేటటువంటి కెపాసిటీ వాతావరణ మార్పులకు ఉందట. అలాగే సీ లెవెల్ రైజ్ మనందరికీ తెలిసిందే, భూతాపం పెరిగిపోతుంది, గ్లోబల్ వార్మింగ్. దీని కారణంగా సముద్రాలలోకి హిమానీ నదాలన్నీ కూడా కరిగి వాటి యొక్క సీ లెవెల్ అనేటటువంటిది పెరుగుతోంది. అంటే సముద్రాలు వాటి యొక్క నీటి మట్టాన్ని ఎత్తు పెంచుకుంటున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ యొక్క కోస్టల్ ఏరియాస్ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంది. సో సీ లెవెల్ రైజ్ సముద్ర మట్టాలు నీటి మట్టాలు పెరగడం వల్ల దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి 25% మడ అడవులు రానున్నటువంటి 50 సంవత్సరాల్లో అంతరించిపోతాయి, మునిగిపోతాయని చెప్పి సర్వే చెప్తుంది. అలాగే మనం కనుక కరెక్ట్గా ఇంటర్వెన్షన్ తీసుకోకపోతే అంటే మనం కరెక్ట్గా వీటి మీద శ్రద్ధ చూపకపోతే 2050 కల్లా క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు అలాగే సముద్ర నీటి మట్టాలు పెరిగినటువంటి కారణంగా దాదాపుగా 1.8 బిలియన్ అంటే 100 కోట్లు అంటే 1.8 బిలియన్ అంటే ఎంత 180 కోట్ల టన్నుల స్టోర్ అయినటువంటి కార్బన్ ఉద్గారాలు మళ్ళా వాతావరణంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల భూతాపం ఇంకా పెరుగుతుంది, తొందరగా చచ్చిపోతారు మనుషులు. ఇండియన్ మ్యాంగ్రూవ్స్ భారతదేశంలో మ్యాంగ్రూవ్స్ చాలా ప్రాంతాల్లో ఉన్నాయి, ముఖ్యంగా అండమాన్ నికోబార్ బే ఆఫ్ బెంగాల్లోనే ఎక్కువ కనిపిస్తాయి మనకి. ఇక్కడ లీస్ట్ కన్సర్న్ అంటే అవి పెద్దగా పాడవలేదని చెప్తున్నారు. మరి మనం ఎక్కువ అండమాన్ నికోబార్లో ఉండట్లేదు కదా, అండమాన్ నికోబార్లో మనుషులు లేరు కాబట్టి బాగానే ఉన్నాయి. అంటే ఈ భూమికి ఎవడన్నా శాపం ఉన్నాడంటే అది మనుషులే. ఏందండి ప్రతిసారి మీరు మనుషుల మీద పడతారని అనుకోమాకండి, ఇవన్నీ చిన్న చిన్న విషయాలని అనిపించవచ్చు, కానీ ప్రకృతిని జయించడం మనిషికి సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా మనం టేమ్ చేయగలమేమో కానీ వి కాంట్ స్టాప్ ద నేచర్. నేచర్ హ్యాజ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్, నేచర్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్ట్రాటజీస్ ఓవర్ ఆల్ స్పీషీస్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్.
ఎక్కువ చేస్తే నేచర్ ఒక్క టన్ను అలా దండిందంటే అన్ని జీవాలు కూడా చచ్చిపోతాయి. సో కాబట్టి ఉన్నటువంటి చాలా తక్కువ టైంలో ఈ యొక్క నేచర్ని అలా ఉంచుకుంటేనే మానవాళి బ్రతుకుంటుంది, లేదంటే మానవాళి అంతమే అవుతుంది. సో కాబట్టి సౌత్ ఇండియా, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క మడ అడవులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మడ అడవులు క్రిటికల్ ఎండేంజర్డ్, ఎక్కువ పాడైపోతున్నాయంట. అలాగే వెస్ట్ ఇండియాలో వాల్నరబుల్గా ఉన్నాయి. అంటే ఎక్కువ పాడవుతున్నాయి ఎక్కడ? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఉన్న మడ అడవులు ఎక్కువగా పాడవుతున్నాయి. అలాగే భారతదేశంలో ఉన్న మ్యాంగ్రూవ్స్కి సంబంధించి స్టేట్ ఆఫ్ వరల్డ్ మ్యాంగ్రూవ్స్ 2022 రిపోర్ట్ 2022 నివేదిక ఏం చెప్తోందంటే, ఇది గ్లోబల్ మ్యాంగ్రూవ్ ఎలియన్స్ వాళ్ళు ఇచ్చారు. టోటల్ మ్యాంగ్రూవ్ కవర్ భారతదేశంలో 147,000 కిలోమీటర్లు ఉందని చెప్తున్నారు. మ్యాంగ్రూవ్స్ కేవలం భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రాంతంలో 0.15% మాత్రమే ఉన్నాయి. ఇవి 9 రాష్ట్రాలు అలాగే 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించబడి ఉన్నాయి. ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం కూడా భారతదేశంలో ఏం చెప్తోందంటే 1987లో 4,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నటువంటి మ్యాంగ్రూవ్స్ 4,992 స్క్వేర్ కిలోమీటర్లు పెరిగాయి అని చెప్తున్నారు. అలాగే నేషనల్ డికేడల్ వెట్లాండ్ చేంజ్ అట్లాస్ 2022 ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ కంప్లీట్ ఆపోజిట్ చెప్తున్నారు. దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క తీర ప్రాంతాల్లో ఉన్న మడ అడవుల యొక్క సంఖ్య అనేటటువంటి తగ్గుతుంది, వాటి విస్తీర్ణం తగ్గుతుందని ఈ రిపోర్ట్ చెప్తోంది. సో మీరు ఏదైనా కూడా కోట్ చేయొచ్చు ఇన్ యువర్ ఆన్సర్స్. అలాగే మ్యాంగ్రూవ్స్ తాలూకా బెనిఫిట్స్ ఏంటంటే, ముందు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నీటిని ఫిల్టర్ చేస్తాయి. ఇవి 2 నుంచి 5 హెక్టేర్లో మ్యాంగ్రూవ్స్ ఉంటేనట ఆల్మోస్ట్ ఆల్ 1 హెక్టేర్లో ఉన్నటువంటి ఆక్వాకల్చర్కి సంబంధించినటువంటి ఎఫ్లుయెన్స్ని ట్రీట్ చేస్తుందంట. అలాగే 3,000 స్పీషీస్ అంటే చేపల రకాలు 3,000 రకాలు ఈ మ్యాంగ్రూవ్స్లో దొరుకుతాయి. అలాగే క్లైమేట్ రెగ్యులేషన్ అంటే కార్బన్ని దాదాపుగా ట్రాపికల్ అప్లాండ్ ఫారెస్ట్ అంటే ట్రాపికల్ ఏరియాస్లో ఉన్నటువంటి అడవుల కన్నా కూడా 3.5 రెట్లు ఈ యొక్క మడ అడవులు కార్బన్ని స్టోర్ చేసుకోగలవు. అలాగే 3,000 రకాల చేపల వెరైటీలు దొరుకుతాయి. ఇవి దాదాపుగా 12 కోట్ల మందికి లైవ్లీహుడ్ అంటే జీవనోపాధి కల్పిస్తున్నాయి. అలాగే ఇక్కడ నుంచి టింబరు ఇలాంటి టింబర్ అంటారు కదా, టేక్ రాదులేండి, బట్ టింబర్ అనేటటువంటి చెక్క ఏదైతే ఉందో మంచాలు ఇవన్నీ చేయించుకుంటారు. సో అది చాలా అద్భుతంగా ఈ మడ అడవుల నుంచి మనకి లభిస్తుంది. దాంతోపాటుగా కోస్టల్ ప్రొటెక్షన్, ఇందాక చెప్పినట్టుగా సముద్రం నుంచి వచ్చేటటువంటి అనేక విపత్తుల నుంచి ఇది చాలామందిని కాపాడుతుంది. మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ కనుక మనం చూసుకుంటే US 33,000 నుంచి $57,000 పర్ హెక్టేర్ మనకి ఈ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ నుంచి ఆర్థిక వ్యవస్థను మనం సృష్టించవచ్చు. టూరిజం దాదాపుగా 2,000 మ్యాంగ్రూవ్ రిలేటెడ్ టూరిస్ట్ గ్లోబల్గా ఉన్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ మడ అడవులు వెళ్ళేటటువంటి ప్రాంతాలు పర్యాటక రంగంగా చూస్తే 2,000 స్పాట్లు ఉన్నాయంట. ఇక్కడ బోట్ షికారులు చేస్తారు, ఫిషింగ్ చేస్తారు, రకరకాలుగా చేస్తారు. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో కూడా ఉంది ఈ ప్రాంతం, అక్కడికి వెళ్ళొచ్చు షికార్కి. సో కాబట్టి ఈ రకంగా మడ అడవుల తాలూకా బెనిఫిట్స్ని మనం చూడొచ్చు. వీటిని కాపాడడానికి ప్రపంచవ్యాప్తంగా COP27 UN హై లెవెల్ క్లైమేట్ ఛాంపియన్స్ అండ్ గ్లోబల్ మ్యాంగ్రూవ్ ఎలియన్స్ అని చాలా చిన్న పేరు ఉంది. వీళ్ళు UNFCCC COP27లో మ్యాంగ్రూవ్స్ని కాపాడడానికి ఇది స్టార్ట్ చేశారు. దాంతోపాటుగా గ్లోబల్ మ్యాంగ్రూవ్ ఎలియన్స్ ఇది వరల్డ్ ఓషన్ సమ్మిట్ 2018లో దీన్ని మొదలుపెట్టారు. మ్యాంగ్రూవ్ ఎలియన్స్ ఫర్ క్లైమేట్ ఇది UAE వాళ్ళు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇన్ కొలాబరేషన్ విత్ ఇండోనేషియా. భారతదేశంలో కూడా అనేక చర్యలు తీసుకుంటున్నాం. మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్ అని ఒకటి, మిస్టీ అనే ప్రోగ్రామ్, ముస్టీ కాదు మిస్టీ, ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాం. కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్, అలాగే అమృత్ ధరోహర్ ఇదేంటంటే యాక్చువల్గా వెట్లాండ్స్ గురించి, బట్ మ్యాంగ్రూవ్స్ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ వెట్లాండ్స్ అనమాట. అలాగే మహారాష్ట్రలో సెపరేట్ మ్యాంగ్రూవ్ సెల్లే ఉంది వీటిని కాపాడడానికి. సో ఈ రకంగా భారతదేశంలో అనేక చర్యలు చేపట్టాం. ఇవన్నీ కూడా మీరు మీ యొక్క ఆన్సర్లో కోట్ చేయొచ్చు. దట్ విల్ సబ్స్టాంటియేట్ యువర్ ఆన్సర్. సో దీనికి సంబంధించి గతంలో 2015లో UPSCలో క్వశ్చన్ ఇచ్చాడు, ఆన్సర్ చెప్పండి. అలాగే మడ అడవుల క్షీణతకు గల కారణాలను చర్చించండి. తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థ నిర్వహించడంలో వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించండి 150 నుంచి 200 పదాల్లో. సో ఇది మడ అడవులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరొక కొత్త టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.